లాస్ట్ వీడియోలో మనం పాలకు ప్రత్యామ్నాయంగా కాల్షియం అందించే ఆహారాల గురించి తెలుసుకున్నాం. అయితే మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో మెగ్నీషియం ఫాస్ఫరస్లు దొరికే ఆహార పదార్థాల గురించి వీడియో చేయండి డాక్టర్ గారు అని అడిగారు. ఈరోజు మనం ఎముకలు, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన మరో 2 ముఖ్యమైన ఖనిజాల గురించి తెలుసుకుందాం. అవే మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. మెగ్నీషియం కండరాలు, నరాలు బలపడటానికి, రక్తపోటు నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. అదే ఫాస్ఫరస్ అయితే ఎముకలు, దంతాలు బలంగా ఉండడానికి, శక్తి ఉత్పత్తికి అవసరం. ఇప్పుడు ఈ 2 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ఎక్కువగా ఉండే సోర్సెస్ నట్స్ అండ్ సీడ్స్. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజల్లో ఈ మెగ్నీషియం, ఫాస్ఫరస్ 2 ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 మిల్లీగ్రాములకి ఎంత మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటుందో డిస్క్రిప్షన్లో చూడండి. ఇక ఫుడ్ కేటగిరీ వైజ్ వస్తే హోల్ గ్రెయిన్స్ వచ్చేసరికి రాగులు, సజ్జలు, తోటకూర గింజల్లో ఎక్కువగా ఉంటుంది. పప్పు దినుసుల్లో, కాబూలి శనగల్లో, ఎర్ర కందిపప్పులో, సోయాబీన్స్లో ఇవి 2 ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో ఫైటేట్స్ అనే కెమికల్స్ ఉండడం వల్ల త్వరగా అబ్జార్బ్ అవ్వవు అన్నమాట. కాబట్టి ఈ గ్రెయిన్స్ని మరియు పప్పు దినుసుల్ని నానబెట్టడం, మొలకెత్తించడం ద్వారా ఈ ఫైటేట్స్ డిస్టర్బ్ చేయకుండా మెగ్నీషియం, ఫాస్ఫరస్ పూర్తిగా అబ్జార్బ్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇక ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర, మెంతుకూరలో మెగ్నీషియం, ఫాస్ఫరస్లు పుష్కలంగా ఉంటాయి. పాల ఉత్పత్తుల్లో అయితే పన్నీర్, పెరుగులో కొంతమేర బెటర్గా ఉంటాయి. ఇంకా సత్తుపిండి, సోయాతో చేసే టోఫులో కూడా ఈ ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు తెలుసు కదా, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు పర్సనల్ డైట్ చార్ట్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.